నమస్కారం, నా పేరు శివ. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? వాటి వీడియోలో పీఎఫ్ ఖాతాదారులకి మరొక ఇంపార్టెంట్ విషయాన్ని అయితే నేను చెప్పబోతున్నాను అనమాట. 5 వీడియోలోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మరింత తెలుసుకోవడం కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి. అండ్ అంతేకాకుండా లైక్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్తే కనుక ఈపీఎఫ్ఓ అనేది ఈపీఎఫ్ ఖాతాదారులకి ఒక చిన్న ఫీచర్ అనేది యాడ్ చేసిందనమాట. ఓకేనా? సో అదేంటో మీకు ఇక్కడ చూపిస్తాను. ముందుగా మీరు ఏం చేస్తారంటే కేవైసీ అప్డేషన్ మెంబర్ని క్లిక్ చేయండి. ఓకే, అంటే యూనిఫైడ్ పోర్టల్ని ఓపెన్ చేయాలి. సో లోడింగ్ తీసుకున్న తర్వాత యూనిఫైడ్ పోర్టల్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది కదా. ఓకే, సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేశారో లేదో కానీ మీకు యూఏఎన్ నెంబరు అండ్ పాస్వర్డ్ ఎంటర్ చేసే దగ్గర పాస్వర్డ్ దగ్గర చిన్న ఐకాన్ బటన్, ఓకేనా, అంటే ఐ బటన్ అనేది మనకి ఈపీఎఫ్ఓ అనేది ప్రొవైడ్ చేసింది. ఓకే, ఈ వెబ్సైట్లో ఈ చిన్న ఫీచర్ అయితే తీసుకొచ్చారు. సో దీని ద్వారా మీరు ఏదైనా పాస్వర్డ్ని ఎంటర్ చేసినప్పుడు అది మీకు ప్రీవియస్ వర్షన్లో అది మీకు కనిపించేది కాదు. ఓకే, పాస్వర్డ్ ఎంటర్ చేస్తే మనకి జస్ట్ డాట్సే పడేవి, కనిపించేది కాదు. మనం కరెక్ట్ పాస్వర్డ్ ఎంటర్ చేసామా లేదా అనేది మనకి కాస్త కన్ఫ్యూజన్గా ఉండేది. నేనే కన్ఫ్యూజ్ పడేవాడిని. కొంతమంది ఏంటంటే యూఏఎన్ నెంబర్ పాస్వర్డ్ సెండ్ చేసేవాడు సర్వీస్ చేసుకునే టైంలో. వాళ్ళు చాట భారతం నాకు పెద్ద పాస్వర్డ్ అనేది ఇచ్చేవాళ్ళు. సో ఆ చాట భారతం ఆ పెద్ద పాస్వర్డ్ ఎంటర్ చేసే క్రమంలో నేను కరెక్ట్గా ఎంటర్ చేశానా లేదా అనేది నాకు కాస్త కన్ఫ్యూజ్గా ఉండేది అనమాట. సో అట్లా ఎంటర్ చేసి సైన్ ఇన్ బటన్ క్లిక్ చేసినప్పుడు కొన్నిసార్లు ఫెయిల్ అయ్యేది. ఓకే, సో మళ్ళీ దాన్ని చెక్ చేసుకుంటానికి అవకాశం లేకుండా ఉండేది కాదు. సో ఇప్పుడు మనకేంటంటే ఇక్కడ ఐ బటన్ అయితే ప్రొవైడ్ చేశారు. సో దీని ద్వారా మీరు ఎంచక్గా మీరు ఏదైతే ఎంటర్ చేస్తారో ఆ పాస్వర్డ్ని మీరు చక్కగా చూసుకోవచ్చు. ఈ చిన్న వెసులుబాటు వల్ల మనకి ఒక పెద్ద భారం తగ్గినట్లే. సో ఇక్కడ మనకేంటంటే యూఏఎన్ నెంబర్ మనం ఎంటర్ చేసి పాస్వర్డ్ ఎంటర్ చేసినప్పుడు అంటే ఏదైనా తేడాగా ఎంటర్ చేసి సైన్ ఇన్ బటన్ క్లిక్ చేసి అనుకోండి, మళ్ళీ ఎంటర్ చేయాలి. ఓకేనా, అదొక పెద్ద తలనొప్పి అనమాట. మళ్ళీ మనం అంటే స్పీడ్గా మన డాష్బోర్డ్లోకి ఎంటర్ అవడానికి కాస్త ఇబ్బందికరంగా ఉండేది. ఇప్పుడు ఎంచక్గా మనకి యూఏఎన్ నెంబర్ కనబడుతుంది, అలాగే అట్ ద సేమ్ టైం పాస్వర్డ్ కూడా మనం చూసుకోవచ్చు. సో సింగిల్ క్లిక్తో మనం ఈజీగా లాగిన్ అయిపోవచ్చు అనమాట. ఇది ఒక మంచి ఫీచర్ అయితే ఈపీఎఫ్ఓ తీసుకొచ్చింది. బట్ ఇంకా పాస్బుక్లో అయితే యాడ్ చేయలేదు. ఓకే, సో నేను పాస్బుక్ అయితే ఓపెన్ చేస్తూ ఉన్నాను. మీరు ఇక్కడ చూడొచ్చు ఈ ఫంక్షనాలిటీ. ఇక్కడ యూఏఎన్ నెంబర్ అండ్ పాస్వర్డ్ ఎక్కడైతే మనకి ఇంకా యాడ్ చేయలేదు. ఫ్యూచర్లో మేబీ యాడ్ చేసే అవకాశం అయితే ఉంది. 3.0 మైగ్రేషన్ అవుతుంది కదా 3.0కి. సో చూద్దాము ఫ్యూచర్లో మార్చి తర్వాత మనకి ఎట్లాంటి అప్డేట్స్ వస్తాయి ఏంటి అనేది అప్పుడు చూద్దాము. సో ప్రస్తుతానికి అయితే ఇక్కడైతే యాడ్ చేయలేదు. ఫ్యూచర్లో దీన్ని కూడా యాడ్ చేస్తారు. ఓకే, సో ఈ విషయాన్ని గమనించాలి. మనకి యూఏఎన్ నెంబర్ పాస్వర్డ్ ఎంటర్ చేసి ఇక్కడ మనం ఏదైనా రాంగ్గా ఎంటర్ చేస్తే మనకి పాస్బుక్లో డిలీట్ అవ్వదు, అదే చూపిస్తుంది. దాన్ని సరి చేసుకొని మనం ఎంచక్గా ఇక్కడ నుంచి సింపుల్గా లాగిన్ అవ్వదు. అంటే యూఏఎన్ నెంబర్ పదే మనం ఎంటర్ చేయాల్సిన అవసరం అయితే లేదనమాట. పాస్వర్డ్ ఇన్ కేస్ మన పాస్వర్డ్ అనేది రాంగ్గా ఎంటర్ చేసిన, బట్ ఇక్కడ మాత్రం మొత్తం అరేంజ్ అయిపోతూ ఉంటుంది అనమాట. ఓకే, కాస్త మనకి ఇబ్బందికరంగా ఉండేది. బట్ ఇప్పుడు మనకి ఐ బటన్ ప్రొవైడ్ చేశారు కదా, సో మనకి ఇష్యూ లేకుండా ఇప్పుడైతే మనం దాన్ని చూసుకోవచ్చు. పాస్వర్డ్ ఎంటర్ చేసాం ఏంటనేది వన్స్ చెక్ చేసుకొని సైన్ అని చెప్పేసి క్లిక్ చేస్తే మంచిగా ప్రాపర్గా మనం లాగిన్ అవ్వడానికి ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. ఓకే, సో ఇది ఒక మంచి ఫీచర్ తీసుకొచ్చారు. సో ఇదైతే చాలా నచ్చింది నాకైతే. ఓకే, ఎందుకంటే ఎక్కువ సర్వీసులు చేస్తూ ఉంటాను కాబట్టి చాలామందికి. సో ఈ ఫీచర్ నాకైతే బాగా నచ్చింది. మీకు ఎట్లా ఉన్నది అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే కింద లైక్ చేసి మనం సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి విషయాలు మీరు మన తెలుసుకుంటే కింద సబ్స్క్రైబ్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్నట్టు అలౌట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్. It's time to look at the enemy. Look in the mirror if he is no friend to me. It's not working out, maybe it's the chemistry. It's time to break up so